Hey guys, welcome back to Sri Vidya with Shrita. Welcome back to one more vlog. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నేను మా జైలుకి వచ్చాను. అదే గైస్ మా ఇంటర్ కాలేజ్కి వచ్చానమాట సర్టిఫికేట్స్ తీసుకోను. సో నాకు చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. నేను 2 ఏళ్ళు హాస్టల్లో ఉన్నాను. నాకు అస్సలు ఉండాలని లేకపోయినా మా మమ్మీ ఉంచింది, ఉన్నాను కూడా కాదు. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే సర్టిఫికేట్స్ తీసుకోవడానికి లెటర్ రాయాలి కదా, ఆ లెటర్ రాస్తున్నాను అనమాట. ఇక్కడ నేను డేట్ గుర్తులేదు. నాకు నిజంగా నా హ్యాండ్ రైటింగ్ ఎంత చండాలంగా వస్తుందంటే కోడి గెలికినట్టే ఉంది గైస్. నాకు అసలు ఎస్ రాయడం రాలేదు అక్కడ. ఎందుకు ఎస్ రాయాల్సి వస్తే నాకు అసలు అది ఎట్లా ఉంటుందో కూడా గుర్తు రాలేదు. సో ఈ 4 నెలలు పెన్ను పట్టుకోకుండా బుక్ పట్టుకోకుండా ఉన్నాను కాబట్టి ఇదిగోండి అక్షరాలు కూడా మర్చిపోయాను. ఈయనైతే మా వాచ్మెన్ బ్రోకమ్ తాత. నెక్స్ట్ అయితే సరాసరి నేను మా ఫిజిక్స్ జేఎల్ మేడం దగ్గరికి వెళ్ళాను. ఆ మేడం నాకు చాలా క్లోజ్. ఈ 2 ఇయర్స్లో చాలామంది వచ్చారు పోయారు, లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చిండ్రు. కాకపోతే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి లాస్ట్ దాకా మేడం ఒక్కటే ఉంది నాకు తోడు. అసలు నాకు ఇంకా గుర్తుంది మేడం నేను ఎలా మీట్ అయ్యామో. ఫస్ట్ మీటింగ్ ఏంటంటే నేను ఏదో క్లాస్లో మాట్లాడుతుంటే అరిచింది మేడము. ఫస్ట్ బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది. అలా అరిచాక తెలిసిందనమాట మేడం కూడా మా రూమే అని. సో అప్పుడు నేను కొంచెం టెన్స్డ్ ఫీల్ అయ్యాను. మేడం ఇట్లా అరిచింది కదా ఏమనుకుంటారో ఏమో అని. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ అంటారు కదా, ఇంప్రెషన్ పోయింటదేమో అని అనిపించింది. కాకపోతే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల కొన్ని సినారియోస్ వల్ల మేడం నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. లైక్ కాలేజ్ అందరికీ తెలుసు అనమాట మేడము నేను ఎంత క్లోజో. సో అంత క్లోజ్ అంత బెస్ట్ అయిపోయింది అనమాట. సో నాకైతే ఈ కాలేజ్ చాలా లెసన్స్ నేర్పించింది. సో అందరితో ఎక్కువ క్లోజ్గా ఉండకూడదు, అందరినీ ఎక్కువ నమ్మకూడదు అని కూడా నేనైతే నేర్చుకున్నాను అనమాట ఈ కాలేజ్లో. అంటే నేను ఈజీగా మ్యానిపులేట్ అయిపోతాను, ఎవరు ఏం చెప్తే అది నమ్మేస్తాను అనమాట. సో ఈ కాలేజ్కి వచ్చాక మాత్రం ఎవరితో ఎక్కువ క్లోజ్గా ఉండకూడదు, ఎవరు మ్యానిపులేట్ చేసినా మ్యానిపులేట్ అవ్వకూడదు. లైక్ అందరూ మన అని కూడా అనుకోకూడదు. కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, కొన్ని సినారియోస్ జరిగాయి. నాకు ఎక్కువ ట్రామా కూడా ఇచ్చింది. సో ఎంత ట్రామా ఇచ్చిందో అంత మెమరీస్ కూడా ఇచ్చింది లేండి. ఈ సెకండ్ ఇయర్లో సండేస్ మేము ఎంత మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళము, నైట్ మంచిగా సాంగ్స్ పాడుకునే వాళ్ళము, స్టోరీస్ చెప్పుకునే వాళ్ళము. ప్రతి దాంట్లో ప్రోస్ ఉంటాయి కాన్స్ ఉంటాయి కదా. సో రెండింటినీ మేనేజ్ చేసుకోగలిగితేనే కదా మనం లైఫ్లో స్టేబుల్గా ఉండేది. ఇప్పుడు పాజిటివ్ ఉందంటే ఒక దాంట్లో కన్ఫామ్ నెగిటివ్ ఉంటుంది. సో ఇప్పుడు నేనేం మిస్టేక్స్ అవైతే చేశానో అవి మాత్రం ఇంకా బీటెక్లో రిపీట్ కాకుండా చూసుకుంటే మనకి కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని లైక్ మిస్అండర్స్టాండింగ్స్ తగ్గుతాయేమో అని నా ఫీలింగ్. లైక్ ఇప్పుడు మనం ఏమైనా ఇష్యూ జరిగినప్పుడు పక్కన వాళ్ళు ఎంత మిస్టేక్ ఉంటుందో మనది కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. ఎవరిది మిస్టేక్ లేకుండా అయితే ఉండదు కదా. సో చిన్న మిస్టేక్ అన్నా ఉంటుంది, లైక్ మొత్తం అంటే ఎవ్వరు మన మీద మొత్తం బ్లేమ్ వేసుకోవాలని చూడరు కదా గైస్. సో కొంచెం చిన్న మిస్టేక్ అయినా ఉంటుంది. లైక్ ఆ చిన్న మిస్టేక్ కూడా మనం చేయకుండా ఉండుంటే అలాంటి ఇష్యూస్ జరిగేవి కావేమో. ఓకే గైస్, ఇంక వాటి గురించి పక్కన పెట్టేయండి. ఇదైతే మా సెకండ్ ఇయర్ IC2 అనమాట. ఇదే మా సీనియర్ IC2, ఇదే మా జూనియర్ IC2. 1-2 ఇయర్స్ నేను ఇక్కడే కూర్చున్నాను. అంటే ఈ బెంచ్లో కాదులేండి, బెంచ్లు మారుతూ వచ్చాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బెంచ్లో కూర్చునేదాన్ని అనమాట. ఫేవరెట్ సార్ క్లాస్ అయితే ఫస్ట్ బెంచ్లో, ఇష్టం లేని సోది క్లాస్ అయితే లాస్ట్ బెంచ్లో. ఈ విండో అయితే నాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఈ విండో నాకు ఎక్కువ బాధేసింది అనుకోండి క్లాస్లో. ఆ లాస్ట్ విండోలో కూర్చొని బయటికి చూసుకుంటా ఉండేదాన్ని. నేను ఈ 2 ఇయర్స్ ఫుల్ కూడా ఏం లేనులేండి హాస్టల్లో. ప్రతి సాటర్డే మా ఇంట్లో వాళ్ళు వచ్చి నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. మా డాడీ కానీ మమ్మీ కానీ పెద్దనాన్న కానీ అన్నయ్య కానీ. సో ఎక్కువ ఏం లేను హాస్టల్లో. హాఫ్ ఆఫ్ ది డేస్ కూడా ఉండేదాన్ని అయితే కాదు. ప్రతి సాటర్డే వాళ్ళు వస్తారని తెలియగానే విండోలో నుంచి బయటికి చూసుకుంటా ఉండేదాన్ని అనమాట. సో ఇదైతే మా మెస్ గైస్. ఈ మెస్లో ఎన్ని కబుర్లు చెప్పుకునే వాళ్ళమో, లాస్ట్ వెళ్ళినప్పుడు కూరలు అయిపోతే ఎంత తిట్టుకునే వాళ్ళమో, చికెన్ రోజు అయితే చికెన్ కోసం యుద్ధాలే చేసేవాళ్ళం. ఇంకొక ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే మా రూమ్లో, లైక్ మా హాస్టల్ రూమ్లో మా ఒక వాల్ మొత్తం నేను సాంగ్స్ రాసేసుకో ఉండేదాన్ని అనమాట. సో ఈ సార్ అయితే మా ఏఓ సార్ అనమాట. నేను ఎప్పుడు లైక్ డల్గా ఫేస్ పెట్టుకొని ఇంటికి వెళ్ళాలి సార్ అనగానే పంపించేసేవారు. ఈ ప్లేస్ అయితే ఏంటంటే మా పేరెంట్స్ వచ్చినప్పుడు కూర్చునేకి, లైక్ సండేస్ వస్తారు కదా విజిటింగ్కి, అప్పుడు కూర్చొని ఇక్కడే మాట్లాడుకునే వాళ్ళం. ఈ బెంచ్లో మా మమ్మీ ఎప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నా నేను ఏడుపు మొహంతో ఉండేదాన్ని అనమాట. నేను ఇంటికి వచ్చేస్తాను మమ్మీ అని. సో మేము వెళ్ళిన రోజు ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అదొక ఫీజు గురించి, అది కూడా మీకు నెక్స్ట్ క్లిప్లో అయితే చెప్తాను. డబ్బులు కట్టినప్పుడు నేను ఆ మేడం ఏం చెప్పింది, మళ్ళీ వస్తే ఇస్తా అని చెప్పింది.
సో ఈ సారే అనమాట నన్ను ఈ కాలేజ్లో జాయిన్ చేసింది, మా అడ్మిషన్ సార్. సో ఇక్కడ సార్తో వాదిస్తున్నాను. సో మా కాలేజ్లో ఏంటంటే క్యాంటీన్కి సమ్ అమౌంట్ పే చేసుకుంటారనమాట. సో ఆ అమౌంట్ కానీ వాడకపోతే లాస్ట్లో తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పారు. సో దానికి ఒక రిసిప్ట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఆ రిసిప్టే నాకు ఇచ్చినట్టు కూడా గుర్తులేదు. సో ఆ రిసిప్ట్ ఇవ్వలేదని మాకు మనీ కూడా రిటర్న్గా ఇవ్వలేదన్నమాట. మా మమ్మీ డాడీ వదిలే చిన్న అమౌంటే కదా అంటుంటే నేను సార్తో వాదిస్తున్నాను. సార్తో ఎప్పుడు ఇంతే, ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడా ఇట్లే వాదించేది. బట్ సార్ నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఎప్పుడు ఫోన్ అడిగినా ఇచ్చేవాళ్ళు, మమ్మీ వాళ్ళతో మాట్లాడను. సార్ చాలా క్లోజ్ కూడా నాకు. సో నెక్స్ట్ అయితే మా కెమిస్ట్రీ ఆబ్జెక్టివ్ సార్ దగ్గరికి వచ్చామన్నమాట. ఈ సార్ నాకు చాలా చాలా క్లోజ్, చాలా చాలా ఫేవ్ కూడా. సో ఈ సార్ని అయితే అడుగుతుంది, మమ్మీ శ్రిత గురించి కొన్ని మంచి మాటలు చెప్పండి. హ్యాపీ ఫేవరెట్ సార్ అని చెప్పి, హ్యాపీ ఫేవరెట్ సార్ అని చెప్పి పెడతాను సార్. హ్యాపీ గురించి రెండు మంచి మాటలు చెప్పండి సార్. వీడియో చేసి పెడతాను. శ్రిత గురించి ఏం చెప్పాలి మేడం? అబ్బా మేడం ఫేస్ వస్తుంది అట్లా చెప్పరా సార్? ఏం కాదు సార్, మీకు కూడా చాలా సార్. మేడం వీడియో కాబట్టి శ్రిత చాలా మంచిది, బాగా చదువుద్ది, అస్సలు అల్లరి చేయదు, మంచి అమ్మాయి, అమ్మ నాన్నకి బాగా వాల్యూ ఇస్తుంది. వీడియో కాబట్టి చెప్తున్నాను. ఒకటే సార్ నిజం చెప్పి క్లాస్. సో నిజం చెప్పాలంటే ఆ సార్ వల్లే నాకు కెమిస్ట్రీ సబ్జెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో నాకు ఎప్పుడు కెమిస్ట్రీ నచ్చేది కాదు, కాకపోతే సార్ నాకు చాలా మోటివేట్ చేసేవాళ్ళు, అందుకే ఎక్కువ మార్క్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ ఇయర్లో అయితే కెమిస్ట్రీలో 57 వచ్చాయి, సెకండ్ ఇయర్లో 56 వచ్చాయి. ఎందుకంటే సెకండ్ ఇయర్లో ఆ సార్ మా క్లాస్కి రాలేదు కాబట్టి. సో లాస్ట్ అయితే మా వాచ్మెన్ బ్రోకమ్ తాతతో ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పండి, మైక్ లేదు మన దగ్గర, ప్లీజ్ ప్లీజ్ దయ ఉంచి మా ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మేము ఈ ఛానల్లో ఇంకా ఇంకేం చెప్పాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వాచ్మెన్ అంకుల్ అయితే నాకు చాలా చాలా క్లోజ్ అనమాట. ఎప్పుడు ఇంటికి వెళ్ళాలని గేట్ దగ్గర నిలబడినా కూడా ఏమమ్మా వస్తున్నారా, ఇంట్లో వాళ్ళతో కూడా చాలా బాగా మాట్లాడేవాళ్ళు. మేము మంచిగా జోక్స్ వేసుకునే వాళ్ళం, బ్రో అనేవాళ్ళం. నేను లాస్ట్ డే ఇక్కడ ప్లాంక్ హాల్ టికెట్ అన్నీ మర్చిపోయాను. నేను 1 month 1.5 month కాలేజ్కి వెళ్తే తాత గుర్తుపెట్టుకొని నాకు ఇచ్చాడు. సో ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.